గుమగుమలాడిపోయే క్యాప్సికంలో చికెన్ బిర్యానీ ఎలా రెడీ చేసామో మన వీడియో అయితే చూసేయండి. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. క్యాప్సికంలో చికెన్ బిర్యానీ కోసం క్యాప్సికం కట్ చేసుకుని గింజలు అయితే తీసుకుందాం. బాసుమతి రైస్ని ఇలా కడిక్కిని వాటర్ లేకుండా బియ్యం అయితే తీసుకుందాం. ఇప్పుడు బియ్యంలో చిన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకుందాం. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ మసాలా వేసుకుందాం. తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు బియ్యము, చికెను, మసాలా బాగా కలిసిలా కలిపేసుకుందాం. ఇప్పుడు మసాలాలో కలుపుకున్న చికెన్ బిర్యానీ రైస్ని క్యాప్సికంలో పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు క్యాప్సికంలో రైస్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు క్యాప్సికంకి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో క్యాప్సికం సగం ములిగేలాగా వాటర్ వేసుకుని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలా, నూనె వేసుకుందాం. వాటర్ అయితే బాగా కలిపేసుకుని అందులో క్యాప్సికం అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ మీద రెడీ చేసుకున్న క్యాప్సికం గిన్నె పెట్టుకుని మూత పెట్టేసుకుందాం. దానిపైన బరువు పెట్టుకుని నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా కుక్ చేసుకుందాం. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది లేదో చూద్దామండి. వాటర్ అయితే చక్కగా ఇంకిపోయినాయండి. స్మెల్ అయితే చాలా బాగుంది. రైస్ అయితే చాలా అంటే చాలా బాగా ఉడికింది. మధ్యలో 2-3 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి మూత తీసుకుని, ఎందుకంటే రైస్ ఎలా ఉందో చూసుకుంటూ ఉండాలి, వాటర్ ఉందో లేదనో. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. క్యాప్సికం చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా, ఎలా ఉందో తిని చెప్తా. బా రైస్ అయితే చాలా అంటే చాలా బాగా ఉడికింది. రైస్ ఫ్లేవరు, చికెన్ ఫ్లేవరు చాలా అంటే చాలా బాగుందన్నమాట. టేస్ట్ అయితే తీసేసిందన్నమాట. క్యాప్సికం ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంది. మన వీడియో అయితే లైక్ చేయండి.